ముందుగా ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ నా నమస్కారాలు. మనకు కోల్కతాలో జరిగిన డాక్టర్ మౌమితా గారి పైన జరిగిన అత్యాచారం గురించి మనకందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అంత పెద్ద నీట్లో సీట్ తేవాలి అంటే అది చాలా అన్ని ప్రొఫెషన్స్ లో కూడా నీట్లో సీట్ రావాలంటే చాలా అద్భుతమైన విషయం. అది 5 years కష్టపడి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న డాక్టర్ మౌమితా గారికి నెక్స్ట్ 2nd year చదువుతున్న వారికి ఈ అత్యాచారం చేయడం అనేది జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే లాస్ట్ బ్యాక్ 2 months లో జూన్ లో ఏం జరిగిందంటే అక్కడ హాస్పిటల్లో ఆ డాక్టర్ ఏం తెలిసిందంటే అక్కడ మెడికల్ మాఫియా కానీ డ్రగ్స్ మాఫియా కానీ మన బాడీ పార్ట్స్ ని సేల్ చేయడం కానీ దీని గురించి డాక్టర్ మౌమితా గారికి తెలియడం జరిగింది. ఆ తెలియడం ద్వారా అక్కడ ఉన్న స్టాఫ్ అందరికి అందరు డాక్టర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ పార్ట్స్ చాలా పూర్ పీపుల్ వాళ్ళు ఇక్కడ డాక్టర్స్ వస్తూ ఉంటారు హాస్పిటల్ కి, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి ధైర్యంగా ఆమె క్వశ్చన్ అడగడం జరిగింది. అది అడిగి వీళ్ళంతా ఏం చెప్తున్నారు నాయకులు, లేదు మీకు కొంచెం షేర్ ఇస్తాం, మీకు కొంచెం ప్రాపర్టీ రాసిస్తాం అని, మీకు పార్ట్నర్షిప్ ఇస్తే మీకు కూడా అమౌంట్ అనేది షేర్ చేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఆ డాక్టర్ మౌమితా గారు దానికోసం అస్సలు ఒప్పుకోలేనందుకు కారణంగానే ఆ డాక్టర్ని ఇంత కిరాతకంగా చంపడం జరిగింది. అసలు చూస్తే ఒక అమ్మాయిని అలా చంపడం అసలు సమాజంలో ఎంతవరకు న్యాయం అండి? అసలు ఆ అమ్మాయిని 90 degrees యాంగిల్లో అసలు కాళ్ళు విరిచేసి మెడ బోన్ అనేది విరిచేసి కళ్ళల్లో గాజప్పులతో పుచ్చి కళ్ళల్లో రక్తం, నోట్లో నుంచి రక్తం, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం, బాడీ అంతా నల్లటి మచ్చతో నిండిపోయింది. ఇలా ఒక అమ్మాయిని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? సమాజం అసలు నిజాయితీ కోసం పోరాడడం కూడా ఈ భారతదేశం పైన వీలు కాదా? ఒక నిజాయితీగా న్యాయంగా అడిగే హక్కు కూడా ఈ భారతదేశంలో నివసించడానికి వీలు లేదా? అలాంటి అసలు జూనియర్ డాక్టర్ ప్రొఫెషన్ ఉన్న వారికే ఇలా జరిగిందంటే అసలు ఇక్కడ మనం చదువుతున్న యూనివర్సిటీస్ కానీ చిన్న కాలేజెస్ కూడా మనం చదువుకున్న వాటికి మా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మేము నిలబడాలి అంటే, బయట సమాజంలో తిరగాలి అంటే మేము ఏం చేయాలి? అసలు ఈ గర్ల్స్ మా సేఫ్టీ ఏంటి? అసలు దిశ యాప్ కానీ వేరే యాప్స్ కానీ చాలా చేశారు, కానీ అన్ని యాప్స్ చేసినా కూడా సమాజంలో ఎందుకు ఇలా జరుగుతోంది? మాకు జస్టిస్ కావాలి. అసలు గర్ల్స్ అసలు నిలబడాలి అంటే, సమాజంలో తిరగాలి అంటే మాకు జస్టిస్ కావాలి. పేరెంట్స్ నుంచే స్టార్ట్ కావాలి. అది ఇళ్ళ నుంచే చెప్పాలి. పేరెంట్స్ ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎలా తిరగాలి, అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి అన్నది పేరెంట్స్ నుంచే స్టార్ట్ చేస్తే మన ఇంటి నుంచి బాగుపడితే మన సమాజం బాగుపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మౌమితా గారి కేసు అనేదే కాదు, ఈ ప్రపంచంలో ఈ దేశంలో చాలా జరిగాయి. దిశ కేసు అయితేనేమి, ఇంకా తెలిసినవి మనకి ఒకటి బయటపడితే తెలియనివి బండ ఉన్నాయి. ఇంకా అది డాక్టర్స్ అందరూ కలిసి నిరసన చేయడం వల్లనే మనకి ఇంత పెద్దగా ఇష్యూగా జరిగింది. అది 9వ తారీఖు జనవరి అది ఆగస్టు జరిగిందే మనకు 14th తేదీ అది సమాజంలో తెలిసింది. అంటే అన్ని రోజులు ఎందుకున్నారు వాళ్ళు తెలియకోకుండా, బయటికి సమాజానికి చెప్పకుండా? అంటే అన్ని రోజులు ప్రూఫ్స్ ని అంతా తీసేసి ఆ తర్వాత సమాజానికి మళ్ళీ కప్పేసేసి ఏం తెలియకోకుండా అక్కడే స్టాప్ చేసేద్దాము అనుకున్నారు. కానీ డాక్టర్స్ అలా చేయలేదు. ఇప్పుడు మేము సమాజంలో ధైర్యంగా వెళ్ళాలి అంటే మేము ఏం చేయాలి సార్? మాకేమన్నా కొంచెం టిప్స్ చెప్పండి. మీరే పోలీస్ స్టాఫ్ అందరూ ఉన్నారు, మేము అడుగుతున్నాము. మేము అసలు నిజాయితీగా అసలు న్యాయంగా క్వశ్చన్ వేసేది కూడా మాకు హక్కు లేదా? నిజాయితీగా ఉండడం అనేది కూడా ఒకటి మంచి అభిప్రాయం కాదా? క్వశ్చన్ వేస్తే నిజాయితీగా మాట్లాడితే, అది వాయిస్ రైజ్ చేస్తే వాళ్ళ కింద ఇలాంటి ఘోరాలు జరుగుతాయి. అది యాక్చువల్గా అది ప్లాన్ చేసి అది గ్యాంగ్ రేప్ కేసు జరగడం జరిగింది. 150 ml ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సెమెన్ అనేది ప్రెసెంట్ ఇన్ హర్ వెజైనా. అంటే అది ఒక్కరితో చేసినది కాదు, 10 మంది గ్యాంగ్ రేప్ చేసినదండి. అది అసలు ఒక అమ్మాయికి అంతమంది అలా చేయడం వల్ల అత్యాచారం ఎలా బాధని భరించింటుంది ఆ అమ్మాయి డాక్టర్ మౌమితా గారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా
ప్రోగ్రామ్స్ జరుగుతుంటే మాకు కూడా కొంచెం అవేర్నెస్ సమాజంలో వచ్చి మేము కూడా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఇలా మాకు న్యాయం కావాలి. ప్రతి ఒక్క ఓన్లీ విద్యార్థులు ఒక్కటే కాదు, సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క స్త్రీకి కూడా వాళ్ళకి భద్రత కావాలి, మాకు సేఫ్టీ కావాలి. ఇదంతా మీరు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తే సమాజం అనేది చేంజ్ అవుతుంది. అంతవరకు చేంజ్ కాదు. ఇప్పుడే సగం కోల్కతాలో ఇలా జరిగింది. అసలు పెద్ద పెద్ద నాయకులే ఇలాంటి పని చేశారని వేరే వేరే ఛానల్స్ లో విన్నాము. అది చాలా భయంకరమైన విషయం. అసలు ఘోరకంగా నీచకంగా చంపారు ఆ డాక్టర్ని. ఇలా చేయడం కరెక్ట్ అస్సలు కాదు. చంపాలంటే చాలా మార్గాలు ఉన్నాయి చంపడం, కానీ అంత అరాచకంగా చంపారు. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అసలు ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ అది పోలీస్ వాళ్ళ చేత కాలేదు, సిబిఐకి అప్పగించారు. అది కూడా లాస్ట్ ఇయర్ 23లో సీమా బహుదాజో అనే ఒక స్త్రీ సిబిఐ మేడమే 23లో సెప్టెంబర్లో రిటైర్ అయ్యడం జరిగింది. కానీ ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పోలీస్ వాళ్ళు సిబిఐలోకి కలుపుకోవడం జరిగింది.